Hello everyone, welcome back to my channel. Today's in our video is about the enzymes used in the industries. మనకు తెలిసిన ఎంజైమ్స్ డైజెషన్ ప్రాసెస్లో కార్బోహైడ్రేట్స్ డైజెషన్ కావడం కోసం, ప్రోటీన్స్ డైజెషన్ కావడం కోసం, ఫ్యాట్స్ డైజెషన్ కావడం కోసం అయితే ఎంజైమ్స్ అయితే చదువుకున్నాం కదా. సో మనకు అప్ టు ఇంటర్ లెవెల్ వరకు అయితే ఎంజైమ్స్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రియల్ పర్పస్లో కూడా ఎంజైమ్స్కి వాల్యూ అయితే ఉందండి. మనకి ఇక్కడ కమర్షియల్ పర్పస్లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు లైపేజ్ ఫర్ ఫ్యాట్ డైజెషన్కి హెల్ప్ అవుతుందని తెలుసు కదా డైజెషన్ ప్రాసెస్లో. అంతేకాకుండా మనకు డిటర్జెంట్ ఫార్మేషన్లో కూడా యూజ్ చేస్తాం లైపేజ్ ఎంజైమ్ని. డిటర్జెంట్ ఫార్మేషన్ అంటే మనకు క్లాత్ సోప్స్ ఉంటాయి, త్రిబ్లెక్స్ కానీ రిన్ కానీ ఇట్లా సోప్స్ అయితే ఉంటాయి కదా, బట్టలు ఉతికే సోప్స్, వాటిలో అయితే లైపేజెస్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే నురగ అనేది వస్తుంది కదా. సో నురగ అనేది వస్తుంది కాబట్టి నురగ అనేది వచ్చే రావడానికి మనకు సబ్బులకైతే ఎక్కువ అవసరం కాబట్టి లైపేజెస్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకు ప్రోటీయేజెస్, పెక్టినేజెస్ అండ్ ఆర్ ప్రోటీయేజెస్, పీపీ రెండు గుర్తుపెట్టుకో, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ప్రోటీయేజెస్ ఆర్ పెక్టినేజెస్ ఇవి రెండు కూడా బాటిల్ జ్యూసెస్లో అయితే యూజ్ చేస్తారు. బాటిల్ జ్యూసెస్లో ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మన జ్యూసెస్ అంటే ఏంటండి, ఫ్రూట్స్ కదా, ఫ్రూట్ జ్యూసెస్ అంటే మనకు పల్ప్ అనేది కూడా వస్తూ ఉంటుంది సమ్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా, యాపిల్ జ్యూస్ తీసుకున్నా, మ్యాంగో జ్యూస్ తీసుకున్నా కూడా ఎంత వాటర్ యాడ్ చేసినా కూడా కొంచెం బ్లర్గా పల్పీ సబ్స్టాన్స్ అనేది ఉంటుంది. సో ద సబ్స్టాన్స్ ఇఫ్ యూ సీ ఇన్ ద బాటిల్, we can't see, we don't want to see, actually we don't want to drink with a పల్పీ ఆరెంజ్ ఒక్కటి మాత్రమే మనం పల్ప్ తీసుకుంటాం కదా, మిగతా అంతా కూడా మనం ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనుకుంటాం కదా. సో అట్లా ట్రాన్స్పరెంట్గా ఎందుకు ఉంటుంది అంటే మనం వాటిలో పెక్టినేజెస్ అండ్ ప్రోటీయేజెస్ యాడ్ చేస్తాం కాబట్టి బాటిల్ జ్యూస్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఇంకా పల్పీ ఆరెంజ్ కాకుండా రిమైనింగ్ అంతా కూడా మనకు బ్లరీగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే పల్పీ సబ్స్టాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు చూసినట్టు స్ప్రైట్ కానీ, మజా కానీ, థమ్స్అప్ కానీ, నెక్స్ట్ రిమైనింగ్ మనకు ఓఆర్ఎస్ సొల్యూషన్ ఉంటుంది కదా, ఓఆర్ఎస్ సొల్యూషన్ కానీ, నెక్స్ట్ మనకు యాపిల్ ఓఆర్ఎస్, మ్యాంగో ఓఆర్ఎస్ ఇట్లా చూసుకున్నట్లయితే అవి చాలా ట్రాన్స్పరెంట్, ఓన్లీ కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ టేస్ట్ దాని యొక్క ఫ్లేవర్ ఏదైతే ఫ్రూట్ దానిపైన టెట్రా ప్యాక్ పైన మెన్షన్ చేస్తారో ఆ ఫ్లేవర్ ఉంటుంది, ప్లస్ దాని యొక్క కలర్ అయితే యాడ్ చేస్తారు. బట్ బ్లరీనెస్ అనేది ఉండదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, క్లీన్గా వాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో అలా ఉండడానికి రీజన్ ఏంటంటే మనం వాటిలో పెక్టినేజెస్ కానీ ప్రోటీయేజెస్ కానీ యాడ్ చేస్తాం. అంటే దాన్ని అక్కడ ఏం జరుగుతుంది, ఈ ఎంజైమ్స్ అనేటివి ఆ పల్పీ సబ్స్టాన్స్ పైన, అంటే ద పల్పీ సబ్స్టాన్స్ అనేది ఒక ప్లాంట్ ఫైబర్ అన్నమాట, దాన్ని పెక్టిన్ అంటూ ఉంటాం. ఆ ప్లాంట్ ఫైబర్ అనేది పల్పీ సబ్స్టాన్స్.